May I introduce Sri Ramanjanelu Garu, native of Kurnool district of India. He is an international wheelchair badminton player, 30 medals he has got. President Para-Olympic Association of Andhra Pradesh State, President cum player, motivating disabled sport persons and unemployed youth to reach levels of excellence. రామాంజనేయులు గారు. నాకు జన్మదించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి నా సోదరిమణులకు అదేవిధంగా ఈరోజు 124వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క 154 జరుపుకున్నటువంటి ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి నా అభినందనలు తెలుపుతూ నేను ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడిని. నాది కర్నూలు జిల్లా మునగాల గ్రామం గూడూరు మండలం నుంచి వచ్చాను. నేను చిన్ననాటి నుంచే నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తోటి మిత్రులు స్కూల్లో లెవెల్లో ఆడుతున్నప్పుడు నేను వికలాంగనే ఉన్నా, నేను ఎలా ఆడాలి, వాళ్ళు ఆడుకుంటున్నారు, నన్ను ఏం చేయాలని ఆలోచించే టైంలో వాళ్ళకి స్కూల్ గేమ్స్ అవుతుంటే కూడా పక్క జిల్లాలతో కూడా నేను వాళ్ళని అయ్యా నన్ను తీసుకెళ్ళండి, నేను ఆడకపోయినా పర్లేదు కనీసం నేను చూస్తానని ప్రాధాయపడిన రోజులున్నాయి. ఈరోజు నేను ఆ స్ఫూర్తితోనే ఈరోజు నేను అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా నేను హైదరాబాద్కి ఒక్క క్రీడా కోసమే నేను మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన సందర్భంలో నేను ఇక్కడ ఎక్కడ ఉంది నాకు ఆడుకోవడానికి ఏ అవకాశం దొరుకుతుందని చాలా చోట్ల తిరిగాను సిటీలో. నేను విద్యానగర్లో ఉన్నటువంటి వివేకానంద డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలో కూడా చాలా మందిని అడిగాను, సార్ నాకు ఎక్కడైనా క్రీడలు ఉంటే చెప్పండి అంటే, అయ్యా వికలాంగుల క్రీడలు ఎక్కడ జరగవు ఇక్కడ హైదరాబాద్లో అన్నారు. అయితే నా అదృష్టవశాత్తు ఇదే వివిఎస్ లక్ష్మణ్ చిన్ననాటి కోచ్ మనోహర్ రెడ్డి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన హిందీ మహావిద్యాలయంలోన వికలాంగుల క్రీడల్ని ఆయన సెలక్షన్ చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళాను. వెళ్తే సార్ని అడిగాను, సార్ నేను కూడా ఆడతా సార్ అన్నాడు. అంటే బాబు నువ్వు కింద నడుస్తావు కదమ్మా, బాల్ వచ్చి తాకితే ప్రాబ్లం అవుతుంది, తర్వాత మళ్ళీ నాకు రెస్పాన్సిబిలిటీ కాదన్నాడు. సరే సార్ నాకు ఒక అవకాశం ఏంటి అన్నాను. అయితే నేను 2 రోజులు వెళ్ళాను, 3వ రోజు నన్ను ఆడిపించాడు. ఆడితే వాళ్ళు కొట్టే బాల్కి నాకు తల తాకితే నేను కింద పడిపోయా. ఆయన అన్నాడు, వద్దమ్మా నువ్వు బంద్ చేసుకో అన్నాడు. నేను సరే వద్దన్నాడు కాబట్టి ఆయన మనసు బాధ పెట్టకుండా ఖాళీ వెళ్ళి కూర్చునేవాను రోజు. అయితే ఒక రోజు వికలాంగుల జాతీయ క్రీడలు నాగ్పూర్లో జరుగుతాయని ఒక భీమరాజ్ అనే కోచ్ అని చెప్పాడు. బాబు ఇక్కడ నీకు చాలా ఇంట్రెస్ట్ అంటున్నావు, మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక టోర్నమెంట్ జరుగుతుంది, నువ్వు అక్కడికి వెళితే కనుక నీకు ఏం అవకాశాలు ఉండొచ్చు అంటే, నేను అప్పుడప్పుడు ఒక దాతని పట్టుకొని సార్ నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నా సార్ అంటే, సరే మనం వెళ్ళు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. సరే అంటే నేను వాళ్ళ స్ఫూర్తితో ముందుకెళ్ళిన తర్వాత నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు హిందీ రాదు వాస్తవంగా. అయితే వెళ్ళేటప్పుడు కూడా నాకు చాలా ఎదురుపాట్లు ఎదురైనాయి. అయినా సరే నా మిత్రులందరూ కలిసి సరేనా మేము ఒక మనిషిని పంపుతాం నీతో అని ఇదే నా మిత్రుడు ఫరీజ్ అని ఇప్పుడు చనిపోయాడు అతను. అయితే అతను నాకు తోడుకొచ్చాడు. నేను వెళ్ళినప్పుడు నాగ్పూర్లోన మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి లెవెల్లో నేను ఫస్ట్ ప్లేస్ వచ్చాను. వచ్చినప్పుడు నేను అనుకున్నాను అయిపోయా, నేను ఒక మారుమూల గ్రామం నుంచి రాష్ట్రానికి ఆడానంటే ఇంకా నేనే ఛాంపియన్ అనుకున్నాను ఒకప్పట్లో. అయితే తర్వాత అనుకున్నాను, వాళ్ళు అన్నారు అయ్యా నువ్వు ఇక్కడ గెలిచడం ఛాంపియన్ కాదు, ఢిల్లీలోన డిసెంబర్ 4వ తారీఖు ఢిల్లీలో నాగ్పూర్లో అయితే జనవరి 4లో ఢిల్లీలో ఉంటుంది, అక్కడికి రావాలి అన్నారు. అక్కడికి పోతే తెలిసింది నేను ఒక అహంకారంతో నేనే ఛాంపియన్, నన్ను గెలిచేవాడు ఎవడున్నాడు అని ఒక అహంకారంతో ఉన్నా, తెలియని వయసు. అయితే ఆ సందర్భంలోన రాష్ట్రానికే 12 సార్లు ప్రాతినిధ్యం వహించినాడు మన్మోహన్ సింగ్ అని చెప్పేసి హర్యానా అబ్బాయి. ఇప్పటి వరకు అతను 12 సంవత్సరాలు ఏకదాటిగా గెలుస్తున్నాడు ఇక్కడ ఇండియాలో. అతనితో నేను తలబడ్డప్పుడు నేను 2వ స్థానం వచ్చాను. నేను అనుకున్నాను వేస్ట్ అని అక్కడే సైకిల్ ఎరగొట్టేశాను. అంటే నాలో కసి అది. ఎందుకు ఓడిపోయారా, ఇంత ప్రాక్టీస్ చేశాను ఓడిపోయానంటే అన్నాడు, బాబు నువ్వు
ఒక్కసారి నేషనల్ గెలిచే నేను హీరో అనుకుంటున్నావు, ఆయన 12 సార్లు గెలిచాడు, ఆయన ఓడిపించాలంటే నీ వల్ల కాదు అన్నాడు. ఎలా సార్ అన్న, రాత్రి ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత ఆయనకి సన్మానం చేశారు. అక్కడ సన్మానం చేస్తే ఢిల్లీలో 2 గంటల వరకు రోడ్డు మీద ఏడ్చుకుంటూ తిరిగాను నేను. ఎందుకు తెలుసా, ఆ బాధ తట్టుకోలేకపోయా. తర్వాత అన్నారు వాడిని ఎలా ఓడిపించాలంటే, బాబు ఏప్రిల్లోన జైపూర్లో టోర్నమెంట్ ఉంది, 400 వికలాంగుల ప్లేయర్లు వస్తారు అక్కడికి, 12 సంవత్సరాలు జరుగుతుంది, 13వ సంవత్సరము, ఆ అబ్బాయి ఇది 1 సంవత్సరం ఆడి క్లోజ్ చేస్తాడంట అని చెప్పారు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది దగ్గరికి వెళ్ళాను, సార్ నాకు హెల్ప్ చేయండి సార్, అంటే ఆడాలనుకుంటున్నాను, ఫైనాన్షియల్గా లేదు అంటే, ఒక దాత MSN రాజు అని ఒక ఆయన ముందుకు వచ్చి, తమ్ముడు ప్రాక్టీస్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానమ్మా అన్నాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచాను. నేను ఉండేది రామ్నగర్ గుండ్లో, రామ్నగర్ గుండు బోడుప్పల్ దాకా ప్రతిరోజు 4 గంటల వరకు ప్రాక్టీస్ చేశాను, నెల రోజులు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, బాబు నువ్వు ఎక్కడ వచ్చావంటే లిస్ట్ ఇచ్చాను సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను సార్ అన్నాడు. ఓకే అమ్మ ఉండు అన్నాడు. అందరు లైన్లో ఉంటే అదే మన్మోహన్ సింగ్ ఏమంటున్నాడు, నేను 25 మీటర్ల వెనకల ఉంటానంటున్నాడు. ఎందుకయ్యా అతను 25 మీటర్ల వెనకల ఉంటానంటే, లేదా అతను గెలుస్తాడు, ఛాంపియన్ అన్నారు. ఎన్ని కిలోమీటర్లు అంటే 12 కిలోమీటర్ల రేసు. నేనన్నాను సార్ నేను కూడా అక్కడే ఉంటానన్నాను. ఎందుకని, నాకు అక్కడ ఎవరు కనిపించట్లేదు, ఒక్క మన్మోహన్ సింగే కనిపిస్తున్నాడు. ఎందుకు తెలుసా, నేను వచ్చింది అతని కోసం, ఎలాగైనా సరే గెలవాలి, గెలిచి తీరాలి. సరే అనుకున్నాను. ప్రాక్టీస్ అందరూ వామప్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చి అడిగాడు, నువ్వెందుకు ఓడిపోయేటోడో, నీకెందుకు నాతో నీకు పోటీ, మామూలుగా ముందరుండు అని చెప్పాడు. నేను అన్నాను, లేదే లేదు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే, నేను ఓడిపోయినా పర్వాలేదు చెప్పాను. సరే అన్నావు. మొదలుపెట్టారు. 8 కిలోమీటర్ల దాకా ఇద్దరమే వెళ్ళాం. 8 కిలోమీటర్ల తర్వాత అక్కడ కూడా ప్రాంతీయాభిమానం చూపించారు వాళ్ళు. అంబులెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత 8 కిలోమీటర్ల తర్వాత ఆ అబ్బాయిని తోసుకుంటూ వెళ్ళారు. నేనన్నాను, అక్కడ అబ్జెక్షన్ చేశాను, సార్ అట్లా కాదు, ఆయన నాతో పాటు రమ్మండి అన్నాను. 11వ కిలోమీటర్ తర్వాత ఇద్దరం గుద్దుకున్నాం. 12వ కిలోమీటర్ తర్వాత నేను గెలిచాను. ఆ రోజు నుంచి క్రీడలంటే నేను అప్పుడు మనోధైర్యం నాకు వచ్చింది. ఎస్, నాలో టాలెంట్ ఉంది, దీన్ని పోగొట్టుకోకూడదని ఒక దృఢ సంకల్పంతోనే వచ్చాను. కొన్ని తర్వాత అకారణాల వల్ల చెస్ట్ పెయిన్ రావడం వల్ల నేను ట్రైసైకిల్ వదిలాను. ఇంకోటి వదలడానికి కారణం ఏంటంటే, అది అంతర్జాతీయ క్రీడ కాదు, ఓన్లీ జాతీయ స్థాయిలో ఉండే క్రీడ. తర్వాత జావలిన్ మీద మక్కువ పెంచుకున్నాను. తర్వాత అందులో సెట్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం నేను వీల్చైర్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను 3 అంతర్జాతీయ స్థాయిలో ఆడాను. మొట్టమొదటిసారిగా చెన్నైలో జరిగింది మన ఇండియాలోనే, రెండవసారి ఇజ్రాయెల్లో 2010లో జరిగింది, మూడోసారి మన వరల్డ్ ఛాంపియన్షిప్ 2013 జర్మన్లో ఆడాను. ఇప్పటి వరకు నాకు 27 మెడల్స్ వచ్చాయి. అదేవిధంగా నా వంతు సాయంగా నేను డెవలప్ కావడం కాదు, నాలాంటి వికలాంగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ఒక స్ఫూర్తిగా ఉండాలని పారా ఒలింపిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నేను రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతుంటాను. ఎందుకంటే నాకు వివేకానంద పుస్తకం ఒకప్పుడు చదివాను. 2008లో ఇక్కడికి వచ్చాను నేను. ఒకసారి ఇక్కడ మెడిటేషన్ క్లాస్కి నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఒక 5 రోజుల్లోనే నాకు చేంజెస్ అనేది చాలా కనిపించింది ఇక్కడ. అయితే అప్పుడు అన్నాడు మా ఫ్రెండ్, నువ్వు కొనసాగించాలరా అంటే, నాకు మొబిలిటీ ప్రాబ్లం రావడం చాలా కష్టమైంది కానీ రాలేకపోయాను. అయితే అప్పుడు ఒక కొటేషన్ చూశాను నేను అప్పుడు బుక్లో, సేవకుడుగా పనిచేస్తే నాయకుడా ఎదుగుతావని చెప్పేది, అది ఒక కొటేషన్ చూశాను నేను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు అదే నమ్ముకుంటూ వచ్చాను. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షంగా కొనసాగుతూ అదేవిధంగా నాలాంటి క్రీడాకారులను కూడా చాలా మందిని మోటివేట్ చేస్తూ, అదేవిధంగా నిరుద్యోగులైన వికలాంగుల కోసం నా వంతు కృషిగా తెలిసిన సమాచారం అందజేస్తూ, అలాగే వికలాంగుడు ఎక్కడ కనపడినా సరే మీతో నేను ఒక విన్నవించుకుంటే ఏంటంటే, వికలాంగుల సేవయే విశ్వమాధవ సేవ. ఎప్పటికైనా మీరు మాలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకి మీ తోచిన సాయం చేసి, వాళ్ళను కూడా ముందుగా బాబు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సజెషన్ ఇస్తే చాలు, మాకేందో డబ్బు వద్దు సాయం వద్దు, వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పించండి. అదేవిధంగా ఏ విధంగానైతే మనకి వివేకానందుడు ఆదర్శంగా ఉండాలో ప్రతి ఒక్కరు వివేకానందుడు కావాలని నా కోరిక. అదేవిధంగా ఉంటారని కోరుకుంటూ
నేను ఒక గ్రామం నుంచి వచ్చిన వాడిని ఈ స్థాయిలో నేను కూర్చోబెట్టారంటే నా ఆస్థైర్యము, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అదేవిధంగా నా ముందున్నటువంటి సోదరి సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. చాలా స్ఫూర్తిదాయకమైన జీవితం రామాంజనేయులు గారు. వివేకానంద చెప్పినట్లుగా ఫస్ట్ బీ ఏ సర్వెంట్, దెన్ యూ కెన్ బికమ్ ఏ లీడర్. దాని ఒక సాకారమైన మూర్తి అయిన రామాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి స్ఫూర్తి సెన్సిటివ్ మ్యాటర్స్ మనందరికీ అందించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వివేకానంద రామకృష్ణులు మరియు భారతమాత మీద ఆశీర్వాదం చల్లాలని ప్రార్థిస్తున్నాను. మీ ఆరోగ్యం చక్కగా ఉండాలి, ఇంకా ఆనందంగా ధైర్యంగా దేశ పేరుని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారని మేము నమ్ముతున్నాం. నెక్స్ట్ మే ఐ introduce the one and the only Dr. Siri Chandana, who is doing her MBBS third year in Kurnool Government Medical College, pre-Olympic badminton player. Unfortunately, due to a small accident, she had to lose her left leg at the age of 14 years only, and that also on her birthday. But then, mind and heart, she withstood, thanks to her mother and all family. Her mother also is here. Amma? Yeah, namaste. Me andariki ma namaskaram. And she has participated in many international tournaments in badminton. Last time we requested her, at the time she was going to England and Indonesia. So this time, in spite of her exams, we somehow managed to get her, thanks to her mother and our volunteer, Shri Santosh Ji, who knows Siri Chandana and others. So we request Miss Siri Chandana to share her experience. Good morning, everyone. My namaskars to the dignitaries on the dais and good wishes to my brothers and sisters. I am Siri Chandana, studying MBBS third year in Kurnool Medical College. I am very glad to be here with you all today and share some of my life experiences. I think life won't be same for all of us. It shows many different ways to different people. That is not in our hands. But if we try sincerely, each one of us can mold our own life and design it nicely according to our interests, and can change Tonpath also into a flower bed. This is the truth I learned from my life. Today I will share little about the dark and bright phases of my life. I enjoyed my childhood very much. I loved sports more than studies. In school, I used to participate in all sports like Kho-Kho, Kabaddi, Badminton, Volleyball. In 8th class, when I was changed school, I cried a lot because in that school, there was no facilities for sports. They encouraged only studies. అలాంటి స్కూల్లో జాయిన్ చేసినందుకు మా ఫాదర్ మీద చాలా కోపంగా ఉండేది. ఎప్పుడు నేనే అనుకునేదాన్ని, లెట్ మీ ఫినిష్ 10th క్లాస్, ఐ విల్ షో యూ వాట్ ఐమ్ ఇన్ స్పోర్ట్స్ అని. బట్ ఆ 10th క్లాస్ బిగినింగ్లోనే ఐ మెట్ విత్ ఏ మేజర్ రోడ్ యాక్సిడెంట్. అది నా 14th బర్త్డే. స్కూల్లో ఫ్రెండ్స్కి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఈరోజు నీ బర్త్డేనా సిరి అని అడిగిన ఫ్రెండ్స్కి నో ఇట్స్ మై డెత్ డే అని జోక్ చేశాను. ఈవినింగ్ మూవీకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళాం డిన్నర్ చేద్దామని. నేను నా కజిన్ రెస్టారెంట్ ముందు వెయిట్ చేస్తున్నాం. అంతలో ఏమైందో ఏమో తెలీదు, కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ జనం గోలగోలగా అరుస్తున్నారు. నా రైట్ లెగ్ ఏమో ఒక ఫుల్లీ లోడెడ్ లారీ ఫ్రంట్ వీల్ కింద ఉంది. లెఫ్ట్ లెగ్లోకి ఏదో షార్ప్ మెటీరియల్ దూసుకొని పోతోంది. లెఫ్ట్ హ్యాండ్ భుజం కింద బోన్ విరిగి వేలాడుతోంది. రైట్ కాలర్ బోన్, రిస్ట్ బోన్స్కి ఫ్రాక్చర్ అయ్యాయి. కడుపంతా రోడ్డు మీద చీరుకుపోయి బగబగా మండుతోంది. కాసేపు అదంతా కలేమో అనుకున్నాను. నాకు నేనే అనుకున్నాను కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో బెడ్ మీద ఉంటాను అని. కానీ అది కల కాదు, నిజం అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మొదట గవర్నమెంట్ హాస్పిటల్కి, తర్వాత బెంగళూరులోని మన్పాల్ హాస్పిటల్కి నన్ను షిఫ్ట్ చేశారు. 2 కాళ్ళకి బాగా పెద్ద గాయాలయ్యాయని తెలుసు, కానీ
హాస్పిటల్లో నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు నా లెగ్ని చూసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి నేను ఇంకెప్పటికీ నడవలేనేమో అన్న డౌట్ వచ్చి బాగా భయం వేసేది. కనిపించిన ప్రతి డాక్టర్ని నేను ముందులా నడవగలనా అని అడిగేదాన్ని. చాలా బాగా నడుస్తామని చెప్పారంతా. ఆపరేషన్ అయిన 1 వీక్ కానీ నాకు తెలియలేదు దట్ మై రైట్ లెగ్ గాట్ యాంపుటేటెడ్ బిలో నీ అని. అది కూడా మా పేరెంట్స్కి చెప్పే ధైర్యం లేక మా అన్నయ్యని పిలిపించి చెప్పారు. తెలిసిన వెంటనే బాగా ఏడుపు వచ్చింది. డాక్టర్స్ నాతో అబద్ధం చెప్పారు, నేను ఇక ఎప్పటికీ నడవలేను అనుకున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 3 months తర్వాత 16 సర్జరీస్తో ఆర్టిఫిషియల్ లెగ్తో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. లెగ్ లేకుండా ఇంటికి వెళ్ళాలంటే, ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కలవాలంటే చాలా బాధగా అనిపించింది. ఆ టైంలో మా పేరెంట్స్ సపోర్ట్తో తొందరగానే కోలుకొని ఆర్టిఫిషియల్ లెగ్తో నడక ప్రాక్టీస్ చేశాను. ఒంటి నిండా గాయాలు, మరకలు, మచ్చలు. నాకు నేనే నచ్చేదాన్ని కాదు. మమ్మీ ఏమన్నా చేసి వీటిని తీసేయని ఏడ్చేదాన్ని. ఆ టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కేర్ అండ్ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు ఒక్కటే చెప్పారు, జరిగిందేదో జరిగిపోయింది, జరిగిన దాన్ని వెనక్కి తీసుకురాలేమని. ఇక ముందు నేను ఏది చేస్తే ధైర్యంగా సంతోషంగా ఉండగలనో దాని గురించి ఆలోచించాలి అని. నిజమే కదా, నేను ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ జరిగిపోయిన దాని గురించి భయపడుతూ ఉంటే నాకు సంతోషం ఉండదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సంతోషం ఉండదు అనిపించింది. జరిగిందంతా మర్చిపోయి కేవలం ఫ్యూచర్ పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. Before accident, I attended school only for 2 months, so many advised me to write my 10th exam in coming year. But I decided to write in that year only and I got 88%. Before accident, I have no particular vision of my future. In primary classes, I wanted to be a teacher. Later, when I see a doctor, I wanted to be a doctor. Later, when I meet a journalist, I wanted to be a journalist. When I sleep under the sky, I wanted to be an astronaut. But during my stay in hospital, I decided that I must become a doctor, nothing else. ఆ టైంలో అక్కడ డాక్టర్స్ ఇచ్చిన సర్వీస్ కానీ, ద importance and respect they get attracted me a lot. To be frank, after the accident only, I think I became more strong. I worked hard and got free seat in Kurnool Medical College. కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పుడప్పుడే నా ఫ్యూచర్ మీద నేను కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకుంటున్నాను. బట్ బ్యాడ్ లక్ మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. ఫస్ట్ ఇయర్ హాలిడేస్లో నా కాలర్ బోన్ అండ్ హ్యాండ్లో ఉన్నటువంటి రాడ్స్ తీయించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళాను. ఈసారి మాత్రం సర్జరీలో డాక్టర్ బై మిస్టేక్ రేడియల్ నర్వ్ కట్ చేశారు. నా రిస్ట్ అండ్ ఫింగర్ మూమెంట్స్ ఆగిపోయాయి. At the time of accident, I was only 14. లోకం గురించి కానీ లైఫ్ గురించి కానీ పెద్దగా ఐడియా లేదు. కానీ ఈసారి మాత్రం భరించలేకపోయాను. I went into complete depression. I was afraid that because of the drop in my hand, I may get disqualified to my medical profession. I got nervous thinking, why all these things are happening to me only అని. ఈసారి మాత్రం భరించలేకపోయాను. విపరీతంగా ఏడ్చాను. ఈ లైఫ్ నాకు నచ్చట్లేదు, చచ్చిపోయి మరీ పుట్టి లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనిపించేది. Searched entire Google, met many doctors like in Hyderabad, Bangalore, Chennai. After 8 months, I again underwent surgery for my left hand. 6 months after the surgery, I slowly regained my hand movements.
In this whole episode, getting back my hand movements is of highest relief to me. Found some leisure time in second year. మనసు మళ్ళీ చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ వైపు మళ్ళింది. బ్యాడ్మింటన్ అయితే ఇండోర్ గేమ్, అది కాక స్టేడియం ఇంటికి దగ్గరగా ఉండటంతో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఇనిషియల్లీ ఇట్ వాజ్ జస్ట్ ఫర్ టైం పాస్ అండ్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ. బట్ ఆడే కొద్దీ ఆట నాకు ఎంతో నచ్చింది. ఆడుతూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండడం నేను గమనించాను. సో ఇంకా బాగా ప్రాక్టీస్ చేశాను. ఇంటర్నెట్లో నేషనల్స్ గురించి తెలుసుకొని పారా బ్యాడ్మింటన్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. ప్రస్తుతం పారా బ్యాడ్మింటన్ నేషనల్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాను. In 2015 August and September months, I got an opportunity to represent India at an international level. I participated in Indonesian Open Championship and Para Badminton World Championship held at England. In that both tournaments, I reached up to quarter finals. Education-wise, MBBS tarvata PG and specialization cheyatam, and sports-wise badminton lo ranuna Para Asian Games and Paralympics lo participate cheyatame ippudu na mundunna goals. I feel studying MBBS is for service and my economical support, and playing badminton is for happiness of my soul. It gives me good feeling to know that now people look up to me and I have become inspiration for many. I realize that it's okay to fall. All I have to do is that it's okay to fall. All I have to do is get up and start dealing with my things again. Generally, we don't accept life in a different way. We want to be as common as all others. We don't like to act differently. That may be because all of us have common sense, but not the good sense. Once you think, if you want what everyone is getting, just do what everyone is doing. You will become just like an Xerox copy to them. But if you want to prove your own significance, think according to your own interests. Set your own goals. Try to achieve them. So, think different and dare to be different. Finally, I'm thankful to Swamiji and all the organizers of Ramakrishna Matham for giving me this opportunity. All the best. Thank you all. Shall we go forward with high emotions and inspiration? May I have the wonderful opportunity to introduce our good friend, Sri Chidgula Shekhar Garu. Shekhar ji is a cyclist, as I said, he's a swimmer, he's a mountain climber and a badminton player. His own story, Sri Shekhar. అందరికీ నమస్కారం. ఇది నా మొట్టమొదటిసారిగా స్టేజ్ పైన మాట్లాడడం. నాకు ఇంతవరకు ఇలాంటి ఆపర్చునిటీ రాలేదు, ఈవెన్ స్కూల్లో కూడా రాలేదు నాకు. అసలు నా ఈ ఆంపిటేషన్ ఎలా అయిందంటే, నేను 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత నల్గొండలో ఐటీఐ చేద్దామని నల్గొండ వెళ్ళాను. నేను నల్గొండ వెళ్ళిన తర్వాత ఒక నా క్లాస్మేట్ వాళ్ళ రూమ్లోనే ఉన్నాను, వాళ్ళ ఇంట్లో ఒక రెంట్కి తీసుకొని ఉన్నాను నేను అక్కడ. సో దాంతోపాటు నాకు ఆపోజిట్లో నేను ఒక్కడనే ఉండేవాడిని, దానికి 350 రూపీస్ రెంట్. సో అన్ని డబ్బులు ఎందుకు వేస్ట్ అని ఎదురుగా ఉన్న వాళ్ళ రూమ్తో పాటు నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను, నేను ఒకే రూమ్లో వెళ్ళి. సో వాడి ఫ్రెండ్ ఒకతను వచ్చి నన్ను 3 మెంబర్స్ కలిసి ఉందాము అనే ఒక ఉద్దేశంతో కలిసి ఉన్నాం. తర్వాత ఏమైంది, నా రూమ్ మొత్తంతో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తను కూడా వచ్చిపోతూ తింటూ తిరగడం అయిపోయింది. వాడు ఏం పని చేయట్లేడు, మాకు బర్డెన్ అయిపోతుంది. సో అలాంటి టైంలో ఏం చేశాను,
నా క్లాస్మేట్ వాళ్ళది ఒక రైస్ మిల్ ఉండండి. ఆ రైస్ మిల్లో వీడికి డ్రైవింగ్ వచ్చు. సో ఆటోకి డ్రైవర్గా పెట్టాను నేను ఇతన్ని. సో ఈ డ్రైవర్గా పెట్టినప్పుడు ఏమైందనంటే కొద్ది రోజులు బాగా చేసిండు. తర్వాత ఒక అమ్మాయి లవ్ చేసి అది ఎవరు కూడా కాదు, మళ్ళీ నేను ఉంటున్న రూమ్ ఓనర్ కూతురే మళ్ళీ. అది నాకు కూడా తెలియదు. సో ఒకరోజు సడన్గా వచ్చి అమ్మాయి శేఖర్ నన్ను కొంచెం తన దగ్గరికి తీసుకెళ్ళాం, తన పేరు షేర్ చేయలేదు నేను ఇప్పుడు, తన దగ్గరికి తీసుకెళ్ళావు అని అంటే, సో ఏంటో అని నాకు ఆ రోజు రికార్డ్స్ రాసుకునే వర్క్ ఉంది ఐటీఐది. సరే అంత అర్జెంట్ వర్క్ ఏంటో అని నేను సైకిల్ పైన తీసుకొని మీరు రైస్ మిల్కి తీసుకెళ్ళాను. నేను రైస్ మిల్ తీసుకెళ్ళిన తర్వాత ఒక 5:30 టైం, ఆ టైంలో వీళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళినారు. ఆ రూమ్లోకి వెళ్ళి ఏం చేశారో అని నాకైతే తెలీదు. ఆ అమ్మాయి బయటకు ఏడ్చుకుంటూ వచ్చేసింది. సో ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే తను కిందికి వెళ్ళిపోయింది. వాడు వస్తే వాడిని అడిగితే ఎందుకు ఏడుస్తుంది తమ్ముడు అని అంటే, అన్న ఏం లేదన్నా అని ఇట్లా అనేసింది నన్ను. సో నేను ఆ టైంలో నేను గోడ పైన కూర్చున్న, కింద ట్రాన్స్ఫార్మర్ పైన హై టెన్షన్ 11 kV వైర్. సో నన్ను అట్లా నెట్టేసేసరికి నేను ఎక్కడ నాకు ఏం లేదు ఇంకా పట్టుకోవడానికి, పక్కన ఒక వైర్ తప్ప. సో ఆ టైంలో నేను పట్టుకోకపోతే కింద పడిపోతాను, కింద ట్రాన్స్ఫార్మర్ టోటల్ బ్లాస్ట్ అయిపోతాను నేను. సో ఆ టైంలో పట్టుకోవాల్సి వచ్చింది, పట్టేసుకున్నాను. నాకు పట్టుకున్న తర్వాత నాకు మార్నింగ్ మెలకు వచ్చింది. అది మార్చురీ గదిలో తీసుకెళ్ళి నన్ను మార్చురీలో వేశారు. నల్గొండ హాస్పిటల్, గొల్లగూడ గవర్నమెంట్ హాస్పిటల్. సరే అప్పుడు నేను బతికే ఉన్నాను. నేను అది గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది ఇప్పటికి ఇంకా. సో నేను పొద్దున్న అందులో నుంచి నడుచుకుంటూ వస్తుంటే నా 2 legs అప్పటికి నేను నడుస్తున్నా, నేను మొత్తం బ్లడ్ ఎంతలా లావ్ అయిపోయి మొత్తం లెగ్స్ బొగ్గలు వచ్చి మొత్తం స్కిన్ మొత్తం ఖరాబ్ స్మెల్లి. ఆ సిచ్యువేషన్లో నేను ఒక జనరల్ వాడికి వచ్చి జనరల్లో పడుకొని ఫుల్ ఆకలి నాకు ఆ ఈవినింగ్ టైంలో అయిపోయింది. అప్పటి నుంచి నాకేం లేదు, టోటల్ బ్లడ్ మొత్తం పోయింది, ఇలా అయిపోయాను బక్కగా. సో ఆ టైంలో ఆకలి అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు కొంచెం పాలు ఇవ్వండి అని వాళ్ళు వచ్చిన దగ్గర, పాలు ఇవ్వండి కొంచెం, నాకు కొంచెం బ్రెడ్ ఇవ్వండి ఆకలి ఇస్తుంది అని అంటే, లేదు నీకు ఆధార్ కార్డు ఉందా, ఓటర్ ఐడి కార్డు ఉందా నీ దగ్గర అని నన్ను అట్లా ప్రశ్నించి నన్ను అక్కడ చాలా మస్తు డిసప్పాయింట్ అయిపోయాను. అలానే ఆకలి. తర్వాత నన్ను నెట్టేసిన అతను కనీసం హాస్పిటల్కి కూడా రాలేదు. అతను ఉన్నాడా, బతికి ఉన్నాడా, చనిపోయిందా తెలీదు. సో అక్కడ నుండి అయిపోయిన తర్వాత నేను అక్కడ వర్క్ చేసే ఒక అటెండర్ తోటి నా పాకెట్లో ఎప్పుడు ఒక 50 రూపీస్ పెట్టుకుని ఉండేవాడిని. ఆ పాకెట్ నేను అటెండర్కి ఇస్తే ఆ అటెండర్ పోయి ఇది మా నాన్న నెంబరు, కొంచెం రిలాక్స్గా చెప్పండి, ఇలా అయింది, ఇలా మొత్తం కాలిపోయిందని చెప్పకుండా కొంచెం ఇట్లా యాక్సిడెంట్ అయింది చెప్పండి, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని నేను చెప్పాను. సో ఎందుకనంటే ముందే ఇలా అయిపోయింది, పెద్దగా ఇలా అయిందని అంటే వాళ్ళు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చేస్తారు. సో అక్కడనే అలా వాళ్ళని కూడా నా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదండి అప్పటికి. సో అక్కడి నుంచి మా వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను చూసి వాళ్ళు మొత్తం అసలు వర్ణనాతీతం. ఇంకా వాళ్ళని చూస్తే నాకు వాళ్ళు అక్కడి నుండి వచ్చిన తర్వాత నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నార్కట్పల్లి కామినేని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో అదొక నేను మళ్ళీ జన్మించాను ఆ హాస్పిటల్లో. నేను బతుకుతానని కూడా అనుకోలేదు. నాకు ఈ రైట్ హ్యాండ్, ఈ ఫింగర్స్ మొత్తం ఇలా ఊడిపోయి, ఈ హ్యాండ్ ఇలా ఉండిపోయి ఇక్కడ వరకు క్లాట్ అయిపోయింది, బ్లాక్. ఇక్కడ చలనం లేదు, కిందేసి కొట్టినా చలనం లేదు. సో అసలు నేను బతుకుతానని కూడా అనుకోలేదు అసలు. ఫస్ట్ పోగానే వాళ్ళు మా నాన్న వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నారు. ఫస్ట్ జాయిన్ చేసుకొని అన్నారు, ఇది సీరియస్ కండిషన్, 50-50 ఛాన్సెస్ అని చెప్పారు. అలా అయినా పర్లేదని సైన్ చేసేసారు, అగ్రిమెంట్ అన్నీ అయిపోయింది. చనిపోతే నాకు ఎలాంటి సంబంధం లేదు హాస్పిటల్కి అని. సో అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఆ డాక్టర్స్ ఇప్పటికీ తెలుసుకుంటున్నాను నేను. సో వాళ్ళు నాకు దేవుళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ నాతోని ఒక పేషెంట్లాగా నన్ను డీల్ చేయలేదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా డీల్ చేశారు వాళ్ళు నాతోటి. అలా మెలిగారు. సో మంచి పేషెంట్ లాగా అయితే మాత్రం నన్ను చూడలేదు. అక్కడ అయిపోయిన తర్వాత నాకు ఈ యాంపిటేషన్ ఫస్ట్ హ్యాండ్కి చేశారు. లెగ్ అలానే ఉండిపోయింది, అదే స్వెల్లింగ్ అవుతా ఉంది, అలానే ఉంది. 1 month చూశారు. కానీ
లాభం లేదు, అది కూడా తీసేయాల్సి వచ్చింది. నాకు ఈ హ్యాండ్కి ఓన్లీ హ్యాండ్కి 6 times సర్జరీ జరిగింది. కొంచెం 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 అది పవర్ కనుక నాకు తెలిసి అందులో బోన్లో ఉన్న బ్లడ్ మొత్తం తినేస్తూ బోన్ కూడా ఖరాబ్ అయిపోయింది. సో ఇంతవరకు నుంచి ఇంతవరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ లెగ్కి కూడా ఇలా యాంపిటేషన్ జరుగుతూ ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన ఆపరేషన్ చేసే వాళ్ళని, నువ్వు ఎలా తట్టుకుంటున్నావు అమ్మా ఎన్నిసార్లు అని. ఏం చేస్తాం, నేను బతకాలంటే వాళ్ళు చేసింది నేను చేయించుకోవాలి. సో అది యాంపిటేషన్ అయిపోయిన తర్వాత నేను 4 monthsకి ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను నడవలేని పరిస్థితి. 2 legs నాకు ప్రాబ్లం ఉంది. కింద బాటమ్ ఉండదు, రైట్ లెగ్ కూడా బాటమ్ ఫింగర్స్ ఏవి ఉండదు. సో నేను నడవలేను, గెంటలేను, నాకు సపోర్ట్ కావాల్సింది. ఆ సపోర్ట్ కూడా ఒక 1 handతో తీసుకోలేను. కింద సపోర్ట్ లేదు, ఈ 2 hands సపోర్ట్ ఉంటాయని ఇద్దరు పట్టుకొని తీసుకెళ్తారు, లేదు నన్ను ఎత్తుకొని తీసుకెళ్లాల్సింది ఎక్కడికి వెళ్ళిన. సో మా నాన్న, మా అమ్మ, మా బ్రదర్, మా పెద్దనాన్న కొడుకు లింగస్వామి అని, సో వాళ్ళకి నేను మళ్ళీ నమస్కారం చేస్తున్నాను. సో నేను మీకు అందరికీ తెలిసే ఉంటాను, నడవలేని పరిస్థితుల్లో అన్నీ ఎలా చేసుకోలేని పరిస్థితి అన్నీ మా అన్న, మా డాడీ, మా అమ్మ వీళ్ళే చేశారు నాకు హాస్పిటల్లో అండ్ ఇంట్లో. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను 1 year వరకు నేను ఇంట్లో నుంచి బెడ్ మీద నుంచి లేగలేదు. సో ఈ 1 year లోపు నేను బాధపడని క్షణం లేదు నాకు. నేను తీసుకున్న మెడిసిన్సా మరి నాకైతే తెలియదు. నాకు ఎంత కోపం ఉండేదంటే మరి చాలా కోపం. అసలు ఎందుకు ఇంకా బతుకున్నాను, ఇంకా చనిపోతే అయిపోయేది కదా అని బాధపడిన రోజులు చాలా ఉన్నాయి నేను. సో ఇవన్నీ కాకుండా కూడా మా అమ్మ వాళ్ళు, మా నాన్న నన్ను ఇంకా, వాళ్ళు అప్పుడే అనుకోవచ్చు వీడు ఎన్నిపోయింది, వీడు ఏం బతుకుతాడు, ఏం చేస్తాడని. కానీ అలా చేయలేదు వాళ్ళు. ఎందుకంటే మా ఫ్యామిలీ పరిస్థితి అలాంటిది. ఒకరోజు కూలి చేస్తే కానీ మళ్ళీ తినలేని బతుకున్నది. అలా కూడా ఉన్న ప్లాట్స్, భూమి అవన్నీ అమ్మి నాకు ట్రీట్మెంట్ చేయించారు. అది అయిపోయిన తర్వాత కూడా 1 year తర్వాత నేను స్టడీ చేద్దామని వెళ్ళాను నేను. బట్ నాకు అప్పటికి హ్యాండ్ రైటింగ్ రాదు. నా అంతకుముందు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. సో నేను ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు స్టడీ పైన ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళిపోయింది. నేను ఏం చేయాలన్నా బిజినెస్. సో అదే ఉద్దేశంతో నేను మా ఫ్రెండ్ షాప్లో నేను మొబైల్ రిపేరింగ్, యాక్చువల్లీ అది ఎలక్ట్రానిక్ షాపు, దాంట్లో నాకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే. సో నేను సాంగ్స్ డౌన్లోడ్ చేయడం, చిన్న చిన్న మొబైల్స్ రిపేర్ చేయడం నేను నేర్చుకున్నాను అందులో. అక్కడ నుండి ఒక 1 year, మళ్ళీ ఆఫ్టర్ 1 year తర్వాత నేను ఒక ఓన్ షాప్ పెట్టేసుకున్నాను. నేను మొబైల్ షాప్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. అక్కడ నాకేమనిపిస్తుంది అంటే, ఒకతను వస్తే హెల్ప్ చేయాలని ఉంటుంది నాకు. సో హెల్ప్ చేసుకుంటూ నేను ఆ షాప్ కూడా లాస్ అయిపోయాను నేను. సో నా తప్ప తెలియదు, వాళ్ళ ఇంకా అది నాకైతే ఎలాంటిది తెలీదు. సో అలా నేను షాప్ పెట్టినా కూడా ఒక 2 years నడిచింది. తర్వాత లాస్ అయిపోయాను. ఆ లాస్ అయిపోయిన క్షణంలోనే ఆలోపే నాకు ఫేస్బుక్ అనే అప్పుడే కొత్తగా వస్తుంది. సో ఆ ఫేస్బుక్లో నాకు చెన్నై నుంచి ఒక అతను వచ్చాడనమాట, ఫ్రెండ్ దస్తగిరి అని. ఆ దస్తగిరి గారు నన్ను ఎలా గుర్తుపెట్టారో నాకైతే తెలీదు. నువ్వు యాంపిటీ కదా, మరి ఇలా ఎయిర్టెల్ మ్యారథాన్ జరుగుతుంది, మరి నువ్వు వస్తావా, నేను నీకు కోఆపరేట్ చేస్తాను అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారనమాట. ఎయిర్టెల్ మ్యారథాన్ 2013 ఆగస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే అనుకున్నాను, నాకంటే చాలా మంది అక్కడ యాంపిటీస్ ఉన్నారు. 2 కాళ్ళు లేని వాళ్ళు, 2 చేతులు లేకుండా ఉన్నవాళ్ళు, అసలు నడవలేని పరిస్థితి, తినలేని పరిస్థితి వాళ్ళది. అలాంటి వాళ్ళు కూడా చేస్తాను. అప్పుడు నాకు కొంచెం అనిపించింది, వీడి దాంతో పోల్చుకుంటే నాది తక్కువ. సో అక్కడ అది అయిపోయిన తర్వాత అందులోనే నా అప్పుడు జైపూర్ ఫుట్ పెట్టుకున్నాను నేను. అంతే, కిన్కోటిలో ఇచ్చినారు, అది ఫ్రీ లెగ్. సో అది చాలా పెయిన్ఫుల్. నా స్టంప్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అప్పటికి. మళ్ళీ స్వెల్లింగ్ వచ్చేసి బ్లాక్ అన్ని, ఇంకా చెప్పలేని పరిస్థితి. అంత స్మెల్లింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఎయిర్టెల్ మ్యారథాన్లో రవి సార్ అనే తను పరిచయం అయింది. రవి ఎల్పాస్.
అతను పరిచయం అయ్యాడు. తను ఏం చెప్పాడనంటే ఇలా దక్షిణ్ రీహాబిలిటేషన్ సెంటర్ అని నాకు చిన్న హింట్ ఇచ్చాడనమాట. ఫౌండర్ వచ్చేసి డాక్టర్ మోహన్ గాంధీ గారు. సో తన దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం ఇలా చెప్పుకున్నాను, నాకు ఇలా చేయాలని ఉంది, నాకు ఈ స్పోర్ట్స్, నాకు అప్పటికి ఆ రన్నింగ్ చేసినప్పుడు నాకు అనిపించింది నేను ఇంకా చేయగలను. అప్పుడు నేను చేసింది 5 కిలోమీటర్స్ మాత్రమే. తర్వాత మోహన్ గాంధీ గారు నాకు ఒక రన్నింగ్ లెగ్, రన్నింగ్ బ్లేడ్, వాకింగ్ లెగ్ నాకు హెల్ప్ చేసి నాకు ఇప్పుడు స్పోర్ట్స్కి కూడా హెల్ప్ చేస్తున్నాడు. అక్కడే నేను జాబ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్గా 10 కిలోమీటర్స్ వరకే చేశాను నేను రన్నింగ్. సో నా బెస్ట్ టైం వచ్చేసి 1 hour 14 minutes 10 కిలోమీటర్స్ రన్. దీంతో పాటే సైక్లింగ్, నాకు సైక్లింగ్ చేయాలంటే చాలా ఇష్టం. నేను లాస్ట్ జూన్లో హెచ్బిసి వాళ్ళ తరపున 200 కిలోమీటర్స్ బ్రేవే రైడ్ అది పార్టిసిపేట్ చేశాను. బట్ నా సైకిల్ నాన్ గేరబుల్ సైకిల్. ఆ సైకిల్ ఏమవుతుందనంటే ఒక 50 కిలోమీటర్స్ వరకే పరిమితం ఆ సైకిల్, దాంతో తర్వాత చేయలేము. దాంతో కూడా నేను 169 కిలోమీటర్లు చేశాను 16 hours. ఎందుకంటే నేను రీచ్ కావాలి దానికి ఎలా చేయాలి ఎంతో. ఇప్పుడు బాధపడితే మాత్రం ఏం లేదు, ఎక్కడో మిడిల్లో ఉండిపోతే నాకు అక్కడ ఏం తెలియదు. సేల్ అయినానే నేను రావాలి మళ్ళీ బ్యాక్. ఆ 169 కిలోమీటర్ వరకు నేను చేశాను. తర్వాత నేను నా వల్ల కాలేదు, ఎందుకంటే ఫుల్ పెయిన్స్, ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. ఫస్ట్ అటెంప్ట్ అది. అక్కడ అయిపోయిన తర్వాత నేను ఒక కేవ్ రైడ్ ఐడియా ఉండొచ్చు మీకు. కేవ్ రైడ్, మౌంటైనింగ్, స్విమ్మింగ్, ఆల్సో బ్యాడ్మింటన్ ఆల్సో రీసెంట్గా జాయిన్ అయ్యాను నేను. బ్యాడ్మింటన్ ఆల్సో ప్లేయింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇంకా సైక్లింగే మెయిన్గా పెట్టుకున్నాను నేను, ఎందుకంటే నాకు అది చాలా ఇష్టం సైక్లింగ్. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పారాసైక్లింగ్లో ఒక మెడల్ సంపాదించాలని నాకు చిన్న కోరిక. నేను సాధిస్తానని అనుకుంటున్నాను నేను. సో నాకు అందరి హెల్ప్ కావాలి, మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి. ఇది నా జీవిత చరిత్ర. నాకు ఇంతవరకు నేను ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కాలేదు. ఇది ఫస్ట్ టైం నాది, ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన రామకృష్ణ మఠ్ స్వామీజీ గారికి నా కృతజ్ఞతలు నమస్కరిస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Shall we go forward? अजहर भाई, कितना बोलने भी कम हो जाएगा. Since 4 years, feeding poor and homeless people at Dabirpura railway station and also near Gandhi Hospital, all by himself. So he's in many places, and thanks to Aaj Ki Raat Hai Zindagi by Amitabh Bachchan interview, his video, his interview is there, viral now in the YouTube, etc. But that should not just remain there, it should enter into our hearts, and let us all learn. Azhar Bhai ji, kaisa आप ये शुरू किया, क्या लगता है आपको, क्या आपका ये सेवा कैसा आ गया? बिकॉज विवेकानंद जी ने बोला था हमारा ट्रेडिशन में 4 देव देवता हैं, मातृ देवो भव, पितृ देवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव. और भारत का परिस्थिति उस समय देखकर स्वामी जी ने 3 और देवता हमारा बीच में लगाया. दरिद्र देवो भव, मूर्ख देवो भव, रोगी देवो भव. ऐसा काम आप कर रहे हैं. सो हम लोग, मैं तो सुबह 7 बजे एक दिन एक स्टूडेंट ने हमको आपका वो इंटरव्यू भेजा था. उस समय मेरा बहुत यह हुआ फिजिकली आप देखने के लिए. सो आप आइए, हमारा युवकों को प्रेरणा कीजिए. अजहर भाई. सबको सलाम नमस्ते मेरी तरफ से.
आज के इस मौके पर, इतने अच्छे दिन पर आर के मठ और स्वामी जी ने मुझे यहाँ पर बुलाया, ये मेरे लिए बहुत खुशी की बात है और ये मेरे लिए बहुत बड़े गर्व की बात है। मैं आज यहाँ पर आप लोगों के सामने मुखातिब कर रहा हूँ, मुखातिब में बोल रहा हूँ कुछ, क्योंकि मुझे तेलुगु स्वामी जी बहुत कम आती है। मेरे जितने भी हिंदू भाई दोस्त हैं वो खुद हिंदी बोलते हैं, तो मैं कहाँ से तेलुगु सीखूंगा। प्रॉब्लम ये होती है मेरे साथ। और अंग्रेजी का दूर दूर तक मेरा कोई वास्ता नहीं है। मैं सिर्फ जानता हूं तो हिंदी जानता हूं, हिंदुस्तानी हूं, हिंदी बोलूंगा, बड़े गर्व से बोलूंगा। स्वामी जी, मेरा जो सफर था, मैं बिल्कुल बहुत गरीब घर से ताल्लुक़ रखता हूं। मैं आज मेरी कुछ स्टोरी आपको सुना रहा हूं। मेरा जो बचपन था वो इसलिए सुना रहा हूं, यहाँ पर पूरा यूथ है और हमारे यूथ में जो है सो बहुत मैं कई बार ये देखा हूं, अगर कोई मुकाम हासिल नहीं कर सकते या लाइफ में कुछ चेंज नहीं आता तो वो नर्वस हो जाते हैं। अरे यार, आज ये नहीं हुआ, कैसे करेंगे, होगा कि नहीं होगा कि। तो मेरी स्टोरी मैं आपको, मेरे यूथ को बोल रहा हूं, हिम्मत कभी नहीं हारनी चाहिए। जब मेरे फादर की डेथ हुई, मैं बिल्कुल छोटा था, करीब 3-4 साल का था। मेरे फादर सिर्फ 35 इयर्स में वो दुनिया से चल बसे थे। मैं 4 भाई, 1 बहन। मेरी मदर हम भाइयों को बहुत तकलीफों से पाला है। माँ का होना बहुत ज़रूरी है लाइफ में। माँ बहुत ज़रूरी है, क्योंकि माँ के कदमों के नीचे जन्नत है और माँ को बहुत बड़ा मुकाम दिया गया है। मैं औरतों की काफ़ी इज्जत करता हूँ, हर जितने भी देश में हैं मेरी माँ बहनें हैं, क्योंकि मैं इतनी माँ बहनों का बेटा हूँ तो मैं बिल्कुल जन्नत में जाऊंगा। मैंने बचपन में भूख क्या होती है इतना करीब से देखा हूँ। 2-2 दिन तक मैं खाने के लिए बाज़ वक्त बेचैन रहता था, खाने को नहीं मिलता था। माँ हमेशा बोलती थी, बेटा कुछ आ रहा है, सौदा आएगा, बना लेंगे, कुछ भी खा लेंगे, अभी तुम पढ़ो, कुछ बना तो मैं उठा के खिलाऊंगी। रात में नींद नहीं आती थी तो माँ ऐसे सुलाती थी, अब सो जाओ आप, कल सुबह जो है अब शाम में खाना आएगा, मैं तुम्हें खिलाऊंगी। कोई नहीं था। खानदान में बहुत लोग होते हैं, हर किसी के फैमिली में बहुत बड़ा कुटुंब होता है, मगर हर किसी को जो है सो अपने अपने ज़िंदगी में मसरूफ़ होते हैं, अपनी अपनी जिम्मेदारियां होती हैं। हम किसी को ब्लेम नहीं कर सकते, किसी को नहीं बोल सकते कि हमारे लिए कुछ नहीं किए हैं। हमारे किस्मत में जितना होता है हमें उतना मिल के रहता है, उसको दुनिया की कोई ताकत रोक नहीं सकती। हमारे भाग्य में जो लिखा है वो 100% होगा, उसको दुनिया की कोई ताकत नहीं रोक सकती। अगर कुछ चेंज हो सकता है, ऊपर वाले का लिखा जो है अगर वो चेंज हो सकता है तो सिर्फ और सिर्फ दुआओं से चेंज हो सकता है। सिर्फ दुआ से ऊपर वाला अपना फैसला भी चेंज कर सकता है, क्योंकि दुआओं में काफी ताकत होती है। बचपन गुजरा, मैं जब 12 साल का हुआ तो मैं टेलर की दुकान पे काम करने लगा। एक टेलर की दुकान पे मैं काम पे जाता था, वहां पे मुझे 1 रुपया डेली का मिलता था। वो 1 रुपये में मैं 4 आने के ग्रेप्स ले लेता था और वो खाते आता था घर को, और माँ को मेरे 75 पैसा हाथ में देता था। तो ऐसे ही चलता रहा। उसके बाद मैं थोड़ा आगे बढ़ा, उम्र 15 साल का हुआ तो जो टेलर की दुकान में मैं काम करता था, मैंने कोशिश करके वही टेलर की दुकान खरीद ली, क्योंकि वो ओनर बेचने वाला था। तो मैंने 6,000 रुपये में वो दुकान मैंने खरीद ली। तब मुझे सीना भी नहीं आता था, मैंने दुकान खरीदी और सीना सीखा, कटिंग सीखा। मैंने 5 साल तक वो काम किया। जब रेडीमेड गारमेंट लॉन्च हुआ तो टेलरों की वैल्यू खत्म होती चली गई, क्योंकि 200-250 रुपये में जबरदस्त पैंट शर्ट मिल जा रहा था। जब फंटोश का टाइम था, फंटोश और कुमार वो लोग आकर टेलर का पेट बंद कर दिए। तो मैं बोला अब कब कैसे जिंदगी गुजारेंगे, आगे कैसे बढ़ेंगे। उसके बाद मैं ग्लास फिटिंग का काम किया, जो ग्लास होता है विंडो ग्लास, वो काम किया। एक बार मैं शीट उठा रहा था, वो ग्लास की बड़ा शीट होता है 6x4 का, तो वो शीट टूट गया एकदम। टूटते ही मेरे हाथ को यहाँ पर कट गया, नफ्स पे, जहाँ पर 36 टाके लगे।
एक नई लाइफ मिली। माँ ने कहा नहीं अब तुम खून मत बहाओ, पहले ही बड़े मुश्किलों से पाली हूं तुम लोग को, मैं कोई रिस्क नहीं लेना चाहती। मैंने कहा अब क्या करेंगे, अब दो भी काम नहीं हुए। फिर मैं लास्ट 1999 में मैंने प्लास्टर ऑफ पेरिस का काम स्टार्ट किया, जो फॉल सीलिंग होता है। वो काम मैं सिर्फ 6 मंथ में वो काम मैं सीखा, सिर्फ ओनली 6 मंथ। और 3 स्टार ताज मंजू थिएटर के सामने एक होटल है 3 स्टार ताज, मैं वहां पर काम करा एक कॉन्ट्रैक्टर के अंडर में। 6 मंथ के बाद मैंने अपना खुद का शॉप ओल्ड सिटी में डाल लिया, डबिलपुरा स्टेशन के पास। मेहनत करने की शुरू से आदत है, और मेहनत करने के बाद आप बराबर कामयाब होगे। आपको नाकामी कभी नहीं मिलेगी, मेहनत करने से ही कामयाबी होती है। अल्फाजों से कामयाबी नहीं होती। अच्छी बातें तो दीवार पे भी लिखा होता है, हम पढ़ लेते हैं, हाँ है चलो खत्म, मगर प्रैक्टिकल में आप जब करोगे तभी आपको कामयाबी मिलेगी, सोचने से भी कामयाबी नहीं मिलेगी। उसकी मिसाल आज ये हीरोज हैं, ये हैं, ये आपके सामने हैं। टेलर का मैं पीओपी का काम करता रहा, आज अल्लाह के करम से, ऊपर वाले की दुआ से और आप सब की दुआ से, मेरे इंडियंस की दुआ से आज मैं खुश हूं। 2 वक्त खा लेता हूं रोटी आराम से, और रात में जब सोता हूं तो सवेरे ही आंख खुलती है, बीच में नींद नहीं हुशार होती। क्योंकि आप जब मेहनत करके आराम से सोते हो तो आपको पूरी नींद आएगी। जितना आपके पास पैसा आएगा आपकी नींद चली जाएगी, आपको दवाखानों में एंट्री लेता रहना पड़ेगा। तो आप जो भी है इंसानियत के लिए काम कीजिए, आप बचते रहेंगे, हमेशा सेफ रहेंगे, हर प्रॉब्लम से आप सेफ रहेंगे। 4 साल पहले जब मैं आ रहा था स्टेशन की तरफ से, ट्रैफिक जैम था, मैं अपनी रूट चेंज किया और मैं डबिलपुरा स्टेशन के पास से आ रहा था, तो वहां पर मेरी गाड़ी पंक्चर हो गई इत्तेफाक से। देखिए ऊपर वाला कैसे मुझे किस काम में लगा दिया। बचपन से ही आदत है, अगर किसी को हम कुछ नहीं कर सकते तो कम से कम इतना तो पूछ सकते हैं, आपको प्रॉब्लम क्या है भाई, क्या हुआ है। किसी को तकलीफ में देखते हैं तो यही पूछता हूं मैं, क्या हुआ है। वो करना नहीं करना बात की बात है, बट आप उससे जब पूछोगे क्या हुआ है तो उसकी जो तकलीफ है वो कम होगी। वो ये एहसास करेगा कि मेरा भी कोई है मुझे पूछने वाला। तो मैं वहां पर, गाड़ी मेरे पंक्चर हो गया, मैंने गाड़ी वहीं लगा दिया और मैं बाय वॉक पटरियां पार करके आने लगा। तो वहां पर मैंने देखा एक लेडी जो बिल्कुल दोनों पैर नहीं थे और वो बोल भी नहीं पाती थी। उस लेडी का नाम मैं जिंदगी भर नहीं बोल सकता, उस लेडी का नाम लक्ष्मी था। तो मैंने बाजू वाले से पूछा कि क्या हुआ है, कौन है ये बेचैन क्यों है, ये तड़प क्यों रही है। थोड़ा साहब ये लक्ष्मी है साहब, इसका बेटा नहीं है, ये यहीं स्टेशन पे रहती है, इसका लड़का इसको छोड़ के कहीं कहीं चला जाता है 2-2 3 दिन, और ये 2 रोज से कुछ खाई नहीं है। अरे यार, मैंने कहा यार तुम भी इंसान हो, तुम भी फुटपाथ पे ही सोते हो, यार तुम तो कुछ खिलाओ। नहीं साहब हमारे पास ही नहीं रहता तो हम कैसे इनको खिलाएंगे। अरे मैं एकदम दंग रह गया, और मेरे जो बचपन याद आ गया मेरा। बोला आज भी ऐसी दुनिया है जो तकलीफ में जो है उसको देखकर आगे बढ़ जाती है। हालांकि स्टेशन पे आप जब देखते हैं हजारों के लोग आते हैं जाते हैं, ट्रैवलिंग करते हैं, तो हम यही देख के निकल जाते हैं, अरे यार ये शायद पी के है, ये ऐसे कर रहा है, ये ऐसे कर रहा है, निकल जाओ आगे, इनके मुंह ना लगो। कई जने सोचते हैं ऐसा, ये फैक्ट है, हकीकत है, ये जाने दो, हम क्या करेंगे, हम क्या कर सकते हैं, ऐसे निकल जाते। तो मैंने जब भी होटल, पास में होटल है वहां पर डबिलपुरा पुलिस स्टेशन के पास, वहां से होटल से पार्सल लाकर उस औरत को खिलाया और ऊपर वाले से दुआ किया कि या अल्लाह अगर मुझसे कुछ काम लेना है, मैं पैदा हुआ हूं, अगर मुझसे कुछ काम लेना है तो बस इंसानियत की खिदमत करूं, लोगों की भूख मिटाऊं, मुझसे ऐसा काम लीजिए। वेरी नेक्स्ट डे, उसके दूसरे दिन मैंने अपनी वाइफ को बोला, देखो भाई ये करना चाह रहा हूं मैं, आप घर पे खाना बनाओ, खिचड़ी बनाओ, मैं स्टेशन पर लग के जाके बांटूंगा। तो मेरी मदर और मेरी माँ ने कहा बहुत अच्छा है, बहुत अच्छा है, आप बना। दोनों बनाए, मैं स्टेशन पर लेके जाके दिया। जब लोगों को मैं दिया खाना तो वो लोग इस कदर खा रहे थे, यानी कि कोई अच्छी चीज मिलती है आपको, चिकन वगैरह देंगे तो आप कैसे खाओगे, उस हिसाब से खा रहे थे। मैंने कहा ये काम को जारी रखना है, मुझे काम को कंटिन्यू करना है। वो कैसे करना है वो तो मैं नहीं सोचा, बस करना है। ऊपर वाले से दुआ किया, ये काम को मैं करना चाहता हूं, मुझे मौका दीजिए। वेरी नेक्स्ट डे मैंने वहां पर टेंट लगाया और
वहां पर लिख के लगा दिया कि डेली फ्री फूड फॉर पुअर एंड होमलेस पीपुल। लोग आते आए, भूखे लोग कई आए, 35-40 लोग आए, खाना खाए। अब लोगों की जो आम दूसरे लोग होते हैं वो सोचते हैं कितने दिन करेगा यार, 2-4 दिन करेगा, बंद कर देगा, क्या करेगा। मैं कभी यही नहीं सोचा कि मैं इतना टाइम करूंगा, इतना टाइम करूंगा, या किसी से कुछ फंड लेके करूंगा। ये कभी माइंड में नहीं आया, कभी नहीं सोचा कि मैं कैसे करूंगा। बस ये कहा कि ऊपर वाले या अल्लाह, जब भी मुझसे काम लेना है, मैं कंटिन्यू काम करना चाहता हूं, मुझसे काम लीजिए। तो चलता गया प्रोग्राम, वो चलता गया। एक 15 मंथ तक अप डाउन चलता रहा। एक टाइम का वाकया मैंने अपने अमिताभ जी के सामने भी शेयर किया था। एक 77 डेज, इसमें काफी लोग हैं जो वो इंटरव्यू को नहीं सुने होंगे। जब 77 डेज था मेरे प्रोग्राम का, तब मेरे जेब में 1 रुपया नहीं था। मेरी बारिश के टाइम पे मैं जो काम करता हूँ वो काम ठंडा होता है, नहीं होता है काम वो। 77 डेज 1 रुपया जेब में नहीं। बावर्ची आया और जो कुक है बोलने लगा कि अजहर भाई अब बनाना है, कैसे करेंगे। मैंने कहा आप जाइए, देखेंगे हम, आप जाइए, हम कोशिश करते हैं। 10-15 मिनट हो गए, 12 बजने आ गए, क्योंकि 1:30 को स्टार्ट होता है खाना वहां पर। 12 बज गए, अभी बेचैनी मेरी बढ़ रही थी, क्या करूं क्या करूं। तभी मेरे ऑफिस में न्यूज़पेपर आता है, उर्दू पढ़ता हूं मैं। वो पेपर मैंने पूरे देखे, नजर पड़ी पेपर पे, मैं बोला चलो अपना काम हो गया। वो न्यूज़पेपर और थोड़ा स्क्रैप मेरे शॉप का, मैं मेरे ऑफिस बॉय को बोला कि भाई जाओ इसको स्क्रैप में डाल के आओ। वो पूरा लेके गया, डाल के आया, और उसके आए 1300 रुपीज। और उस 1300 रुपीज से 77 डेज का प्रोग्राम हो गया। मैंने कहा चलो यार अब हो गया, कल का ऊपर वाला मालिक है, वो कुछ भी करेगा। शाम तक कोई बिजनेस था। सवेरे जब मैंने अपना शॉप खोला तो मेरे एक इंजीनियर हैं, वो आए आके बोले अजहर भाई आज बहुत लेट कर दिया आपने खोलने में, ये लीजिए 20,000 रुपीज एडवांस, और आप मेरा काम स्टार्ट कीजिए, अर्जेंट है, काम स्टार्ट कीजिए। तब मैंने ऊपर देखा और ये दुआ की कि ये जरिया है, ऊपर वाला भी चाहता है कि मैं इंसानियत की खिदमत करूं, भूखों का पेट भरूं। मैं बोला ये काम मेरा अभी तो कोई नहीं रोक सकता, ये तो काम चलना है। उस तारीख से लेके आज तक करीब 1370 डेज हो रहे हैं, कंटिन्यूअसली चल रहा है, कंटिन्यूअसली चल रहा है। इसमें मेरे फेसबुक फ्रेंड्स जो हैं स्वामी जी, मेरी ताकत है, मेरी हिम्मत है। ऑल ओवर इंडिया से मेरे फेसबुक फ्रेंड्स है, और उन्हीं की वजह से ये प्रोग्राम चल रहा है, उन्हीं की दुआओं की वजह से ये प्रोग्राम चल रहा है। हर मजहब का मानने वाला इंसान मेरा साथ है और मुझे दुआ देता है। अभी रिसेंटली एक 5 दिन पहले चीफ जस्टिस हाई कोर्ट नूटी राममोहन राव साहब, तेलंगाना AP हाई कोर्ट, जज साहब हैं, इतने बड़े पोजीशन पे हैं, वो मेरे शॉप पे आए, ये मेरे लिए बहुत बड़ी बात है। मैं एक वर्कर हूं, वो मेरे शॉप पे आए और मुझे हक किया, और आंखों में उनके आंसू आ गए। बोलने लगे कि अजहर हमारी शुभकामनाएं आपके साथ हैं, आप काम कीजिए ऐसे ही, हम आपके साथ हैं। जब लोग मुझे बोलते हैं हम आपके साथ हैं, पैसा आ जाएगा, पैसा कोई भी दे देगा। ऊपर वाला जब काम लेना चाहता है तो किसी अपने एक दूत को भिजाता है, वो हमें हेल्प कर देता है, क्योंकि हम ऊपर वाले के लिए काम कर रहे हैं, हम इंसानियत के लिए काम कर रहे हैं, हम सब उसी के बंदे हैं, हम सब उसी के बंदे हैं। ये बात और है, मैं मुस्लिम हूं, कोई आप हिंदू हो, बट इंसान है, हम एक हैं। जब तक हम इंसानियत को नहीं समझेंगे, जब तक हम इंसानियत को नहीं समझेंगे, हम अपने मजहब के सच्चे मानने वाले नहीं होते। क्योंकि हर मजहब इंसानियत की सीख देता है। आप अच्छे इंसान बनेंगे तो अपने अच्छे मजहब के मानने वाले बनेंगे। आप अच्छे इंसान बनेंगे तो हमारा देश जो आज है जिस हालत में, उससे कई गुना और आगे बढ़ सकता है। सिर्फ और सिर्फ आप एक बार इंसानियत का गीत गाइए, आप एक बार हेल्प करने की सोचिए लोगों की, कोई भी किसी भी तरीके से आप हेल्प कीजिए, उससे हमारे देश को फायदा होगा। कुछ जाति मफाद लोग हैं, मफाद परस्त जिसको बोलते हैं, मफाद परस्त उर्दू में बोलते हैं,
सेल्फिश लोग, खुदगर्ज लोग हैं जो आपस में हमें ठीक से रहने नहीं देते। ऐसे बातों पे आप लोग प्लीज ध्यान मत दीजिए, क्योंकि इंसानियत ही सब कुछ है। इंसानियत ही है सब कुछ, और इंसानियत को जब तक हम पकड़ के रखेंगे हमारा देश कामयाबी की तरफ आगे बढ़ता रहेगा। किसी की हिम्मत नहीं होगी हमारे देश पे नजर उठाने की। जब तक हम एक नहीं हो जाएंगे, कोई भी माइक का लाल हमारे देश की तरफ ऐसे उठा के नहीं देख सकेगा जब तक हम एक नहीं होंगे। तो आज के इस मौके पर मैं स्वामी जी का बहुत बहुत शुक्रिया अदा करता हूं, और आप सब लोगों का शुक्रिया अदा करता हूं। आप लोगों ने मुझे मौका दिया यहां कहने का, मैं आप लोगों का आभारी हूं। अस्सलाम वालेकुम, हिंदुस्तान जिंदाबाद।